కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న ప్రయత్నం అయితే మనం చేస్తాం. మరోసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. స్వర్ణప్ప గారు, మీరు ఇప్పటికీ మీ ఆందోళన విరమించలేదు, ఆందోళన ఇంకా వ్యక్తం చేస్తున్నారు. సో మీకు తిరిగి ఇంకొకసారి న్యాయం జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఈ రోజున ముద్దాయిలు యథేచ్ఛగా బయట తిరుగుతూ ఉంటే ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం నిరుత్సాహపడిపోయి న్యాయం జరగదు అనే దీనిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మొత్తం ఏంటంటే కొలాప్స్ అయిపోయి న్యాయం దేశంలో మహిళలకి న్యాయం జరగట్లేదు అనేది ఇవాళ వాస్తవంగా కనపడుతోంది. ఆయేషా మీరా తల్లి తిరగని గడపలేదు. ప్రతి పోలీసు అధికారి దగ్గరికి మంత్రులు, అట్లాగే మహిళా కమిషను, నేషనల్ మహిళా కమిషను, మొత్తం అన్ని రంగాలకు సంబంధించిన న్యాయం కావాలి, ఒక నిర్దోషి బలి కాకూడదు, దోషులకు శిక్ష పడాలి అని చెప్పేసి ఆవిడ చాలా గట్టి ప్రయత్నం ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తూ ఉంది. కానీ ఇవాళ జరిగింది ఏమిటి? అతను మొత్తం జీవితానికి పనికి రాకుండా అయిపోయాడు. సత్యంబాబు 8 ఏళ్ళు అనవసరంగా అతను జైలు పాలు చేశారు. కోర్టు చెప్పింది అతను నిర్దోషి అని చెప్పి పోలీసులను కూడా చివాట్లు పెట్టింది. ఆనాడున్న పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాలని. కానీ ఈరోజు చివరికి ఆయేషా మీరా పేరెంట్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఆందోళనలో వాళ్ళు కూడా భాగస్వామ్యమైన పరిస్థితి అయితే ఉంది. మేడం ఎలా చూస్తారు? మొత్తం మీద ఇప్పుడు కోర్టుకు వచ్చారు. ఇప్పుడు కోర్టు ముందు మీ వాదన ఏంటి? ఏమి వినిపించబోతుంది? ఏమి వినిపించిన అరణ్య రోదనే కాండి. ఇప్పుడు అక్కడ ఆఫీసులో చెప్తున్నారు, అమ్మ మేమేం చేయలేం, కోర్టులన్నీ నోరు మూసుకుంటున్నాయి అన్నారు. అంటే అంతకాడికి ఎందుకండి ఈ లాయర్లు, ఈ కోర్టులు, ఇవన్నీ కూడా సిబిఐలు ఎందుకండి? వేస్ట్. క్లోజ్ చేసుకొని కూర్చోమండి. ఎవరికి చేతనైతే వాళ్ళు, ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు దాన్ని తీర్చుకుంటారు. ఆ విధంగా ఉన్న ఈనాడు పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, అలాగే సిబిఐ కానీ చెత్త సిబిఐ అయిపోయిందండి. ఏంటండి సిబిఐ అంటే దర్యాప్తు సంస్థ అంటే ఎంతో ఉత్తమమైందని మేము చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఇప్పుడు మేమే ఫేస్ చేస్తే అది దేనికి పనికి రాకుండా పోయింది, అవినీతికి పాల్పడుతుందని చెప్పొచ్చండి ఒక రకంగా. ఎన్ని ఆధారాలు ఉన్నాయి? మాకైతే రిపోర్ట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి రీపోస్ట్ మార్టం చేసి 7 ఏళ్ల తర్వాత ఇస్తుందండి. రీపోస్ట్ మార్టం చేసి 10 రోజులు ఇస్తానన్న స్వామి తెలంగాణ సిబిఐ అతను 7 ఏళ్ళు మేము పోరాటం చేసుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అండి మన భారతదేశంలో రాజ్యాంగంలో రాసిందండి? ఎక్కడన్నా బాధితులు తిరగటం అయిపోయింది కానీ నేరస్తులు కారాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మరి బాధితులను తిరగమని రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసిందండి? ఒక అమెండ్మెంట్ పెట్టమనండి. ఎవడైతే నేరస్తులని బాధితులు చెబుతారో వాళ్ళని శిక్ష వేయమని చెప్పండి. అంతేగాని ఇలా బాధితుల్ని ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా హెరాస్ చేస్తూ తిప్పితే మాత్రం ఎక్కడా బాధితులు బతికే పరిస్థితి లేదండి. మీతో పాటు ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు, మీతో పాటు ఉన్న న్యాయ పోరాట కమిటీలు కావచ్చు, మేము పోరాటం చేయడానికి ఇంకా సిద్ధంగానే ఉన్నాం. ఫర్దర్గా ఎటువంటి దీనికైనా వెళ్ళడానికి. అయితే మీరు ఇప్పుడు సిబిఐ ముందు మీరేమన్నా డిమాండ్ చేసే అవకాశం ఉందా? మీరు ఇంకా ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు? జడ్జి గారు అయితే చెప్పారు, మీకు ప్రొటెస్ట్ పిటిషన్ ఒకటి వేస్తామమ్మా అని చెప్తే మాకు ఓపిక అయిపోయిందండి, మా దగ్గర డబ్బులు లేవు కూడా నేను చెప్పడం జరిగింది. అయితే ఆమె స్పందించి అన్నారు, గవర్నమెంట్ ఇస్తుందమ్మా డబ్బులు అని. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందండి. టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, టెక్నికల్కి సంబంధించిన ఆధారాలన్నీ మేము ఎక్కడ సేకరించాలి? ఫోరెన్సిక్ ఒకటేమో పోలీసు వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇస్తుంది, సిబిఐ వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇస్తుంది. పోలీసు వాళ్ళేమో 17 ఇయర్స్ అయితే 19 ఇయర్స్ అని రాసుకున్నారు. ఎఫ్ఐఆర్ మా చేత అసలు సిబిఐ రాయించుకోలేదు. ఈ విధంగా ఉందండి. ఇలాంటప్పుడు మేము ప్రొటెస్ట్ పిటిషన్ పెట్టుకుంటే మాకు న్యాయం జరుగుతుందండి? జరగదు. అందుకే ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని కోరుకుంటున్నామండి. ఈ కేసుని దగ్గరుండి కూడా చూస్తూ ఉన్న పరిస్థితి కదా, ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారం? అంటే ఈ కేసు ఆయేషా మీరా కేసు మాత్రమే కాదు, ఈరోజు ఆలోచించాల్సిందే. ఎందుకని పోలీసులు సక్రమంగా ఇన్వెస్టిగేట్ చేయకపోతే, సక్రమంగా ఆధారాలు తీసుకోకపోతే వాళ్ళ మీద ఎందుకు కేసు ఫైల్ చేయరు? వాళ్ళని బాధ్యులుగా ఎందుకు చేయరు? 1 మినిట్ ప్లీజ్ తీసుకుంటాను. నేను ఆపేస్తాను, మేడం మాట్లాడతారు, అప్పుడు క్లియర్గా ఉంటుంది. అది నేను ఆపేస్తాను. ఒక్క నిమిషం. ఈరోజు పోలీసుల మీద కేసు ఫైల్ చేయాలా లేదా? మదనపల్లిలో ఏమైంది అని చెప్పేసి అంటే పోలీసులు అక్కడికి వెళ్ళి కూడా నిందితుడిని పట్టుకోలేదు. ఇక్కడ మనందరికీ తెలుసు, ఈరోజు సింగార్ కేసులో ఒక బాధితురాలు ఎన్ని